ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్, రుణమాఫీతో పాటు ఒక్కొక్కటిగా హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమరావతిలో మార్నింగ్ వాక్ చేశారు ఎమ్మెల్యే వివేక్. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పలు సమస్యలను వివేక్ దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. వెంటనే వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే వివేక్. ఎలక్షన్ సమయంలో అమరావతి గ్రామంకి రావడం జరిగింది. ఆ రోజు ప్రజలందరూ కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే అప్పుడు బోర్వెల్స్, వాటర్ ట్యాంక్ వేయించారో అది గుర్తు చేసుకొని సార్ మా ఈ రోడ్డు మంచిగా కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో అడగడం జరిగింది. ఈరోజు ఈ ఎస్టిమేట్ నేను ఆఫీసర్స్ చెప్తున్నాను, ఈ రోడ్ ఇమీడియట్లీ ఎస్టిమేట్ చేసి ఇవ్వండి. ఈ ప్రపోజ్ చేసి డిఎంఎఫ్టీ ఫండ్స్ నుంచి ఈ రోడ్డు చేపించిన తర్వాత ఈ గ్రామానికి వాళ్ళందరూ కూడా అంటున్నారు సార్ ఆటో రాదు, బస్సు రాదు అని చెప్పి. రోడ్డు మంచిగా అయినప్పుడే బస్సులు వస్తాయి, ఆటోలు వస్తాయి. మీకు కూడా ఇబ్బంది లేకుండా చేపిస్తా. ఇంకా ఇక్కడ ఒక గోపాల్ మిత్ర వాళ్ళ బిల్డింగ్ ఉన్నది, అది కూడా ఒక 20,000 రూపాయలు శాంక్షన్ చేస్తే అది కూడా ఆ బిల్డింగ్ పూర్తిగా కావడం జరుగుతుంది. అది చేపిస్తా. అది నేను నెక్స్ట్ ఇయర్ వరకు ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా చేపించేస్తా. ఈ తల్లిలు ఏదైతే అడుగుతున్నారో మాకు కొత్త రేషన్ కార్డులో 2 అక్టోబర్ నుంచి ఫ్యామిలీ కార్డు వస్తుంది. ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా అందరి పేర్లు ఉంటాయి. ఈ కొత్త టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాని ద్వారా ఫ్యామిలీ కార్డు వస్తుంది. మనకందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఖజానా ఖాళీ కావడం వలన అన్ని స్కీమ్స్ ఒకటేసారి ఇంప్లిమెంట్ చేయాలంటే కాదు. వారికి అదే చెప్తున్నా, మీకు 200 యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఫ్రీ, మీకు మహిళలకు అందరికీ కూడా బస్ ట్రావెల్ ఫ్రీ, నెలకు 300 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి ఇస్తుంది. అంటే ఇంతమంది మహిళలు తిరుగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావడం జరిగింది. రైతులకు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో పడ్డది. నిన్న అగ్రికల్చరల్ ఆఫీసర్ వచ్చినప్పుడు కూడా సార్ 2 లక్షల కన్నా పైన ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే లోన్లు కట్టుకున్నారో వాళ్ళకు కూడా చాలామందికి మేము వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది 2 లక్షల రూపాయలు కుటుంబానికి అని చెప్పి వారు చెప్పినారు. మహిళలందరూ కూడా ఈ రోడ్డు తొందర చేపిస్తే బాగుంటుందన్నారు. ఇంకా కొత్త రేషన్ కార్డులు 2 అక్టోబర్ నుంచి మనకి ఈ ఫ్యామిలీ కార్డు వస్తుంది. తర్వాత జనవరి నుంచి ఆ తల్లి ఏదైతే అడుగుతుందో ఇందిరమ్మ గృహాలు అవి కూడా జనవరి నుంచి మన బీద ప్రజలకు ఇప్పించేలాగా చేస్తాం.